కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మద్యపానం నిషేధిత కార్యాలయం ముందు చింతగూడ గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాపులు మరియు గుడుంబ అమ్మకాలు బంద్ చేపించండి అంటూ ఆందోళన చేపట్టారు. చింతగూడ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మరియు గుడుంబ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి వలన మా పిల్లలు యువకులు మత్తు పదార్థాలకు బానిసై మా పిల్లలు యువకుల భవిష్యత్తు నాశనం అవుతున్నవి. మా భర్తలు తాగొచ్చి ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మా గ్రామంలో అందరము రెక్కాడితే గాని డొక్కాడనే పరిస్థితిలో ఉన్నాము. పిల్లల చదువులకు మా ఇంటి యజమానులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇంట్లో ఏవి ఉంటే అవి అమ్ముకొని తాగుతున్నారు అంటూ చింతగూడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేసి మద్యపానం నిషేధిత ఆఫీసర్ సిఐ రవీందర్కు వినతి పత్రం అందించారు. ఇచ్చిన వినతి పత్రానికి సిఐ రవీందర్ సానుకూలంగా స్పందించి బెల్ట్ షాపులు మరియు గుడుంబ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు 7 మండలాలలో చాలా వరకు గుడుంబ అమ్మకాలు అరికట్టామని, ఇక ముందుపై కూడా ఉక్కు పాదం మోపి గుడుంబ అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మీరు అందరూ కూడా ఏకధాటిగా ఉండి కృషి చేయాలని అన్నారు. మీరందరూ కూడా ఏకధాటిగా కృషి చేస్తేనే గ్రామం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మాజీ ఎంపీటీసీ నికోడే నాగేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. గొడవ చేసుకుంటారు. చదువుకుని పిల్లల పరిస్థితి ఏంటిది మీరే చెప్పాలి. మేము 200 కట్టిలు చేసి బతుకుడు వీళ్ళే న్యాయం చెయ్యాలి. బడి ముంగట అన్ని ఉన్నాయి. ఏ షాప్ ఉన్నదో ఆ షాప్కి 2 షాపులు ఉన్నాయి. కుటుంబ అమ్ముతాళ్ళు 2 షాపులు. ఏమన్నా అంటే మొగళ్ళు ఎందుకు తాగి నచ్చినామంటే కొడతాళ్ళు. వెళ్ళిపో అదిపో ఇదిపో అంటారు. 10th చదువుతాళ్ళు పిల్లగాళ్ళు. మరి అలా పరిస్థితి మేము వెళ్ళిపోతే మా పిల్లగాళ్ళు భవిష్యత్తు ఏం కావాలి మీరే చెప్పాలి. మీరే న్యాయం చేయాలి. కొడతాం వాళ్ళ కొట్టి మొగళ్ళని కూడా కొడతాం. వాళ్ళు ఎవరు అమ్ముతారో వాళ్ళని కూడా కొడతాం. మీ దగ్గరికి వస్తాం. అందరి కొట్టుడు అమ్ముతాం. వాళ్ళని అందరిని కొట్టి మీ దగ్గరికి వస్తాం. మీరు ఏం జరుగుతుందో చెప్పండి. ప్రతి ఒక్కరు ఏం తాగదు. మాకు సౌలభ్యం ఉండాలి సార్. చింతగూడెం బాగుపడాలి. తెల్లారులైతే ఆడోళ్ళు కైకిలికి పోతాం. వచ్చేసరికి తాగి లొల్లి పెట్టి కొడతాను మమ్మల్ని. కుటుంబ 50 రూపాయలు తాగితే 200 చికెనేది అంటాను. మాకు ఆడోళ్ళకు బాధ ఉన్నది. మాకు సౌలభ్యం ఉండాలి. అందు గురించి మాకు నీళ్ళు సాయం చేయాలి. ఎక్కడ అమ్ముతారు? మీ ఎక్కడ అమ్ముతారు? దుకాణంలో అమ్ముతారా? దుకాణంలో ఉన్నది సార్. ఏమన్నా అంటే పిల్లగాళ్ళు కూడా కొట్టేందుకు రెడీ అవుతారు. ఆ పిల్లగాళ్ళు 10th చదువుతారు, డిగ్రీ చదువుతారు, 7th చదువుతారు, 8th చదువుతారు. ఏమన్నా అంటే వాళ్ళకు కూడా అయ్యో అని వాళ్ళు ఏడ్చుకుంటానే ఉంటారు. కూలికి ఎట్లా పోతారు. వాళ్ళ మైండ్లో ఎట్లా ఎక్కుతారు. మేము ఇట్లా తాగి ఇట్లా మేము 200 కూలి చేసుకుని బతుకుడు. ఏమన్నా అంటే కొడతారు. మేము మా పిల్లల పరిస్థితి ఏంటిది, మా బాధ్యత ఏంటిది, ఎట్లా మేము ఎట్లా బతుకుడు. ఏమన్నా అంటే కొట్టుడే, లేకుంటే వెళ్ళిపోమంటారు. మేము వెళ్ళిపోతే ఎవరి దగ్గర ఉండు. బియ్యం అంటే బియ్యమే అమ్ముతారు. కారం ఉంటే కారమే అమ్ముతారు. ఏది ఉంటే అది అమ్ముతారు. మాకు అదే షాపులలో బియ్యం పైసలు లేకుంటే మళ్ళా వారం ఉద్దర పెడతారు. వారం మళ్ళీ పని చేస్తాడు. ఆయన పోయి ఎక్కడ కడతాడు. పైసలు అంటే నేను తాగేచ్చిన అంటాడు. ఎందుకు తాగినావు అంటే నువ్వేమంటే లంచాన్ని కొడతారు. చీర చింపుతారు. తలకాయ బల్ల కొడతారు. ఏమన్నా పిల్లలు చెల్లులు గిరివిలు పెడతారు.